18 ఏళ్ళు దాటితే మతాన్ని స్వీకరించవచ్చు అని ఉన్నది. కాదనడానికి అసలు వీలే లేదని కూడా చెప్తున్నది. 18 ఏళ్ళు నిన్న ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని అనుసరించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మత మార్పిళ్లను చేతబడి వంటి తాంత్రిక విద్యలను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ స్పష్టతనిచ్చింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, బిఆర్ గవాయ్, కృషికేశ్ రాయ్లతో కూడిన బెంచ్ దీనిపై శుక్రవారం విచారణ చేపట్టింది. ఇలాంటి పిటిషన్ను దాఖలు చేసినందుకు న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్, ఆయన తరపున వాదనలు వినిపించిన న్యాయవాది గోపాల్ నారాయణలపై ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 32 ప్రకారం ఇది ఏ రకమైన పిటిషన్? ఇలాంటి పిటిషన్ను దాఖలు చేసినందుకు మీపై భారీ జరిమానా విధిస్తాం అని గోపాల్ నారాయణను ఉద్దేశిస్తూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లు నిండిన వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తి మతాన్ని స్వీకరించకూడదు అనడానికి ఎలాంటి కారణం లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో తన పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి న్యాయస్థానం నిరాకరిస్తూ పిటిషన్ తప్పిపుచ్చింది. వీడెవడో కాదు, బ్రాహ్మణులే ఎత్తరు ఇట్లాంటిది. వాళ్ళు ఏ మతంలోకైనా మారొచ్చు, వాళ్ళు ఏ తిండి అయినా తినొచ్చు, వాళ్ళు ఏ బట్టలైనా కట్టుకోవచ్చు. కానీ ఇతరులు ఏమన్నా వేరే మతాన్ని స్వీకరిస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద మళ్ళా ఇట్లా పిటిషన్ లేచి అవకాశం ఉంటే కొట్టేపించే ప్రయత్నం చేస్తారు. ప్రలోభ పెట్టి మతం మారిస్తే కేసులైతే, తనకు తాను స్వేచ్ఛగా పోతే కేసు కాదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 26, దీన్ని చదవండి ప్రతి ఒక్కరు. ఆర్టికల్ 26 చదవండి. ఆర్టికల్ 26 ప్రకారం ఒక వ్యక్తి తన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు స్వేచ్ఛగా. జనసమూహంలోనే వందల మంది రోడ్ల మీద తిరుగుతా అంటే తన దగ్గర ఉన్న తన మత గ్రంథాన్ని, అది బైబుల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఇగో మా మత ప్రచారాన్ని మేం చేసుకుంటున్నామని ప్రకటించుకోవచ్చు. ఎవరైనా, ఏ మతస్థులైనా, హిందూ మతస్థులైనా, క్రిస్టియన్ మతస్థులైనా, ఇస్లాం మతస్థులైనా తమ ఆర్టికల్ 26 ప్రకారం మత ప్రచారం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చేసుకోవచ్చు. మత సంస్థలను స్థాపించుకోవచ్చు. ఏది మా దేవుడు గొప్పవాడు అని వాళ్ళ సంస్థలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ మందిరాలలో చెప్పుకోవచ్చు. ఇది చదవండి. ఇది చదవకుండా కొంతమంది చదవరు, చట్టాలు ఏమున్నాయి చదవకుండానే వ్యతిరేకిస్తారు. మొన్న ఒట్టి పుణ్యానికి గోదావరి కాన్లా ఆయన అక్కడ మత ప్రచారం చేయలేదేం లేదు, ఆయన దగ్గర ఉన్న పాంప్లెంట్లను పంచుతున్నాడు. ఆయన మీద దుర్మార్గం చేసిండు. రాజ్యాంగం ఆయనకు రైట్ ఇచ్చింది, ఏ పత్రమైనా పంచుకోవచ్చు. ఉగ్రవాదుల పత్రాలు కాదు కదా ఆయన పంచేది. ఆయన తన మతానికి సంబంధించిన 4 మంచి మాటలను ఆ పేపర్లో రాసి పంచుతున్నాడు. ఆయన స్వేచ్ఛ ఆయనది. మీకెవరికైనా అంత తీటు ఉంటే మీరు కూడా పంచుకోరు, ఎవడద్దన్నాడు? కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంచిదే. ఈ పిటిషన్లు ఏమున్నదంటే బలవంతపు మత మార్పిళ్ళు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 25 కింద నేరం. చెప్పినామా? బలవంతపు మత మార్పిళ్ళు అంటే నువ్వు మా మతంలో ఉండాలి అని బలవంతం చేయడం. ఇప్పుడు మొన్న గోదావరి కాలనీలో క్రిస్టియన్ మీద ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చేసింది అదే బలవంతపు మత మార్పిడి. అది బలవంతంగా హిందూ మతంలోకి రావాలని ఆ క్రిస్టియన్ వ్యక్తి మీద బలవంత పెట్టిండ్లు, ఆయనకు బొట్టు పెట్టిండ్లు, ఆయనతోటి ఓ నినాదం పలికిపించిండ్లు, ఆయనను ముఖాల మీద ఉంచిండ్లు, ఆయనతో బస్కిలు తీపిచ్చిండ్లు, ఇవన్నీ చేసిండ్లు. కాబట్టి అది బలవంతపు మత మార్పిడి. ఈ శిక్షల కింద ఆ ముగ్గురు 10 మంది ఉన్నారు, వాళ్ళందరూ శిక్షార్హులే, వాళ్ళందరినీ జైలుకు తరలించవలసిందే. గోదావరి కానిలో మొన్న బస్టాండ్లో జరిగిన ఆ ఘటనలో వాళ్ళందరినీ జైలుకు పంపవలసిందే. కాబట్టి బలవంతపు మత మార్పిళ్ళు ఉంటే భ్రమపెట్టి మతం మార్చుడు కూడా ఉంటుంది. ఈ రెండు వేరు. భ్రమపరిచే అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మానసిక పరిస్థితిని గమనించి మొత్తం నీ బ్రెయిన్ వాష్ చేసి నిన్ను ఓ భ్రమల్లోకి ముంచి నిన్ను మార్చడం. ఇది ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలో ముస్లింలు చేస్తున్నారు. వ్యాపారాలు బిజినెస్లు అని పెట్టి ఏం చేస్తాను, మేము మోటివేషనల్ స్పీకర్ల ద్వారా మీకు బిజినెస్ నేర్పిస్తాము అని చెప్పి ఓ 50 మందిని 60 మందిని కూర్చోబెట్టి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ముస్లింగా మారుస్తాను. ఇవి గమనిస్తలేరు బీజేపీ వాళ్ళు. ఇవి దొరకబట్టండి. ముందు ఒక
ఆ వ్యక్తి తనకు తాను పూర్తి అవగాహనతోటి మతం మారితే ఎలాంటి నేరం లేదు. కానీ బలవంతంగా భ్రమపెట్టి మారిస్తే మాత్రం ఈ సెక్షన్లు వర్తిస్తాయి. ఖచ్చితంగా ఈ సెక్షన్ల కింద వాళ్ళు నేరస్తులు అవుతారు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది, ఆర్టికల్ 14, 21, 25 కింద నేరమవుతుంది. బలవంతపు మత మార్పులను తాంత్రిక విద్యలను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మత మార్పిడులతో మత సామరస్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు కమిటీని నియమించాలన్నారు. తాంత్రిక విద్యలు అంటే మొన్న అఘోరిగాడు ఉన్నాడు కదా, మీకు ఏమైనా మంత్రాలు వస్తాయంటే వస్తాయి, ఓం క్లీం గీం గీం దుమ్ దుమ్ దుస్ అన్నాడు వాడు. అది తాంత్రిక విద్యలే. వాడిని తీసుకెళ్ళి లోపల పోయి తోమాల వాడిని. ఏ బుక్కులలో ఉన్నాయి ఇవి? తెలుగులో నేర్పించిందా, హిందీలో నేర్పించిందా, ఇంగ్లీష్లో నేర్పించిందా వీనికి విద్యలు, తాంత్రిక విద్యలు? కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా తరమవలసిందే. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. అయితే ఈ సంచలనమైన తీర్పుతో పాటు, జడ్జిమెంట్తో పాటు భవిష్యత్తులో ఎస్సీలు క్రిస్టియనిటీలోకి మారితే వాళ్ళ రిజర్వేషన్లు పోకుండా, వాళ్ళ కులం మారకుండా కూడా వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఎస్సీఓడు క్రిస్టియన్గా మారినా అక్కడ వాడిని ఎస్సీ అని అంటారు, ఎస్సీ క్రిస్టియన్ అంటారు, కానీ క్రిస్టియన్ అన్నారు, వాడిని దళిత క్రిస్టియన్ అంటారు. మాదిగా మాలలు, డక్కలోళ్ళు, షిందోళ్ళు ఇంకెవరన్నా మతం మారిపోయినా ఎవరు మీరు? మేము మాదిగోళ్ళమయ్యా. ఓహో మాదిగ క్రిస్టియన్లా. ఇప్పుడు రెడ్డి క్రిస్టియన్ అమ్మాయి ఉంటుంది కదా, ఇయ్యారు మళ్ళీ అక్కడ కులమే చూస్తారు. మీరు అనుకుంటారా మాదిగా మాలలు ఏ మతంలోకి మారినా వాడిని మాదిగ లెక్కనే చూస్తారు, మాల లెక్కనే చూస్తారు. కానీ క్రిస్టియన్ మతం మారింది కాబట్టి సూటు బూటు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు రెడ్డోళ్ళ పిల్లని ఇస్తాం అని అంటారు అనుకుంటా, అన్నారు. నీకు వాని అసమానత పోనప్పుడు, వాని మీద అగత్యాలు తగ్గనప్పుడు వాడు ఏ మతంలోకి పోతే చేయండి, ఏ మతం వానికి ఇచ్చేదేమున్నది? కాబట్టి దళితుడు ఈ దేశంలో ఎక్కడున్న దళితుడే వాడు, అది గుర్తుంచుకోరు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరగవలసిందే.